మెదక్ జిల్లా నర్సాపూర్ రైస్ మిల్ వ్యాపారి నోముల పాండురంగం సివిల్ సప్లై అధికారుల తీరు తప్పుపట్టారు. పంచనామా నిర్వహించకుండా తనపై క్రైమ్ కేసు పెట్టారని, సీజింగ్ ఆర్డర్ ఇవ్వకుండా మిల్లు సీజ్ చేశారంటూ ఆరోపించారు. వ్యాపారి నోముల పాండురంగం సివిల్ సప్లై అధికారులు తప్పులకు పాల్పడుతూ రైస్ మిల్లర్ మనోభావాన్ని దెబ్బతీస్తూ ఆర్థిక నష్టానికి గురి చేయొద్దంటూ కోరారు. సివిల్ సప్లై అధికారికి సైతం ఫోన్పే ద్వారా డబ్బులు ఇచ్చారని, మరలా డబ్బులు డిమాండ్ చేయడంతో సర్దుబాటు చేసేలోపు కేసులు పెట్టారని ఆరోపించారు. కానీ విధి విధానాల వల్ల కొన్ని నాకు అపత్కర సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి అట్టి పరిస్థితులలో కొంత ధాన్యం తడిచిపోయినా బాధ లేదు. అయినా సరే నా సొంత ఆస్తి అమ్మైనా సరే దాన్ని ఇంకా పెట్టుకుంటా వస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కూడా డిఫాల్ట్ కాలేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డిఫాల్ట్ కాకుండా కానీ మార్చి 12వ తేదీ నా మిల్లు కేసు అయిపోయింది. కేసు చేసిర్రు. మార్చి 12వ తేదీ కేసు చేసిర్రు. నా మీద క్రిమినల్ యాక్ట్ తర్వాత జైలుకు పంపించడం జరిగింది. అంతకుముందే ఫిబ్రవరి 5వ తేదీ నాడు నా మిల్లుకి వచ్చి మొత్తం డిఎం గారు తర్వాత మిగతా సివిల్ సప్లై అధికారులందరూ వచ్చినారు. అప్పటి నుంచి నేను వాళ్ళకి ఎంతో సంధాయించిన. అప్పటి నుంచి కూడా చెప్పిన, నా తల తాకట్టు పెట్టైనా సరే